ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ టమాటో సాస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక కడాయిని తీసుకున్నాను. ఆ కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేస్తున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. 10-12 టమాటాలను తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. 10-12 టమాటాలకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే చిన్న ముక్క బీట్రూట్ వేసుకున్నాను. బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది టమాటో సాస్కి. అలాగే ఒక చిన్న ముక్క అల్లం వేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. దీనికి సరిపడా 3 స్పూన్ల చక్కెర వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. షుగర్లో వాటర్ ఉంటుంది, అలాగే టమాటోల్లో వాటర్, ఆనియన్స్లో వాటర్ అంతా కూడా మనకి కొంచెంసేపు ఉడికించడం ద్వారా బయటకు వస్తాయి. మీరు కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మరీ లూజ్గా అయిపోతుంది సాస్ అనేది, అంత పర్ఫెక్ట్గా ఉండదు. అలాగే కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం పాప్రికా కానీ కాశ్మీరీ చిల్లీ కానీ వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది ఈ టొమాటో సాస్కి. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా ఉడికేలా, ముఖ్యంగా బీట్రూట్, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఉడికేలా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము ఉడికిందా లేదా అనేది. బీట్రూట్ పీస్ని కట్ చేస్తే మనకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే టమాటాలు ఈజీగా ఉడికిపోయి ఉంటాయి. ముక్కలని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సిట్రిక్ యాసిడ్ అండి, నిమ్మ ఉప్పు అని బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ టమాటో సాస్ చాలా టేస్టీ కూడా, మీరు ట్రై చేయండి.